అందరికీ జేబీములు ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2014 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు శాసనసభ అంటే అసెంబ్లీలో నందు అదేవిధంగా పార్లమెంటు నందు వివిధ ప్రజాప్రతినిధులు మాట్లాడిన విధానాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. వీటిని ఆలకించి దీన్ని మీరు మీ మనసులో ఉంచుకోవాలని చెప్పి యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. 2014 సంవత్సరంలో ప్రశ్న నెంబర్ 486-37 ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా భూమా అఖిలప్రియ గారు ఆలగడ్డ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డాక్టర్ కె నాగేశ్వర రెడ్డి గారు యముగనూరు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రశ్న నెంబర్ 3124 కేవీఆర్ మూర్తి గారు రాజోల్ ఎమ్మెల్యే గారు, గొల్లపల్లి సూర్యారావు గారు ధర్మవరం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వి ప్రభాకర్ చౌదరి అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అదే బడే ప్రసాద్ ఎనమాలూరు ఎమ్మెల్యే గారు, నిమ్మల రమణాయుడు గారు శ్రీకాకుళం 14/11/2017, డాక్టర్ మెరుపు గుండా తిప్పస్వామి మడకశిర 29/7/2019, సోగూరు ఆర్థర్ గారు నందికొట్కూరు శాసనసభ్యులు, అది ఎస్సీ కాన్స్టిట్యూషన్ 29/7/2019, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాణ్యం ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. తోగూరు ఆర్థర్ గారు నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యూషన్ 7/2/2024లో కూడా మళ్ళీ మాట్లాడారు. డాక్టర్ బి జయనాగేశ్వర రెడ్డి గారు యమునూరు, కోట్ల జయప్రకాష్ రెడ్డి గారు డోన్ ఎమ్మెల్యే, అదేవిధంగా 2/10/2025 అంటే ప్రజెంట్గా మాట్లాడడం జరిగింది. పార్థసారథి గారు ఆదోని ఎమ్మెల్యే గారు, బొక్కుల దస్తగిరి గారు కోడుమూరు ఎమ్మెల్యే గారు 26/3/2026. ఈ విధంగా వివిధ రకాలుగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు 2014, 2015, 2019, 2024, 2026 ఈ విధంగా పలు సంవత్సరంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి మనం టోటల్ చేసుకుంటే 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మన బుడగ సంఘాల సమస్య పైన బుడగ సంఘాలకు అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం చేయాలి, మా యొక్క నియోజకవర్గంలో ఇబ్బందులు ఉందని చెప్పడం జరిగింది. వాటిలో గాను 16 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు కర్నూలు వాళ్ళే, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వాళ్ళే అని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 3 ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మరియు 3 ఎమ్మెల్యేలు కోస్తాంధ్రకు సంబంధించిన వాళ్ళు, అంటే టోటల్గా 16 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు మెజార్టీగా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలే మాట్లాడారు. మరియు అనంతపురం జిల్లా చూసుకుంటే 13 మంది, 3 మాత్రం కోస్తా చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్లమెంటు యొక్క విధానానికి మనం పోతే ఆ విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు దీనికి సంజయ్ చెప్పినటువంటి మినిస్టర్స్ గారిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే రావేల కిషోర్ బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ సంజయ్ చెప్పడం జరిగింది. ఈ యొక్క బుడగ సంఘాల సమస్య మేము 1 మ్యాన్ కమిషన్ ఇస్తున్నాము, అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నాం అని చెప్పి అసెంబ్లీకి 23/12/2014, అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు గారు 14/11/2027 ఆయన కూడా సంజయ్ చెప్పడం. అదేవిధంగా పెన్ని విశ్వరూప్ గారు మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది 2019లో. ఈ విధంగా మినిస్టర్లు గారు సంజయ్ చెప్పడం జరిగింది. ప్రజెంటుగా అదే శాసనసభలో 23/2025 గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన రెల్లి కులము బుడగ సంఘానికి వర్గీకరణలో భాగంగా అన్యాయం జరుగుతుంది, వీళ్ళది ఒక కేటగిరీ పెట్టాలా, వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని చెప్పి ప్రస్తావించడం వలన దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 23/2025 తీర్మానం చేస్తూ బేడ బుడగ సంఘాల సమస్య ఎక్కడ పోయినా ఇది పలుసార్లు వస్తుంది, ఎంతోమంది వీళ్ళు వచ్చి వీళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు అధ్యక్ష, కాబట్టి మేము గతంలో కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ పంపించాం. ఇప్పుడు మళ్ళీ ఆ కమిషన్ రిపోర్ట్ని తయారు చేసి కేంద్రానికి పంపిస్తున్నాం అధ్యక్ష అని చెప్పి గౌరవ సాక్షాత్తు ముఖ్యమంత్రి వారు చూడండి 3 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది, దాన్ని ఆమోదించింది సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్, కానీ ఇప్పుడు తీర్మానం చేసి దాన్ని ఆమోదించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మన కేంద్రానికి 11/4/2025 కేంద్రానికి పోయడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో మన అండర్ ప్రాసెస్లోనే ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్లమెంటులోకి వస్తే మనం పార్లమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్లోకి వస్తే
9/2/2021 డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు 23/12/2014 వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గుట్ట రేణుక గారు 12/2/2019 ఈమె కూడా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు వారు మాట్లాడడం జరిగింది. 7/5/2012 రాయపాటి సాంబశివరావు గారు, అదేవిధంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్గా 18/12/2025 మా గౌరవ శ్రీమతి బైరెడ్డి శబరిమేరం గారు కూడా పాణ్యం నంద్యాల శాసన పార్లమెంట్ సభ్యురాలు గారు మాట్లాడడం జరిగింది. వీటిలో చూసుకుంటే ఎక్కువ ఇప్పటికే 4 మాత్రము కర్నూలు ఉమ్మడి జిల్లా పార్లమెంటు సభ్యుల్లో ఇప్పుడే మనకు గాలం ఇవ్వడం జరిగింది. 2 మాత్రము మనము కోస్తాకు సంబంధించిన వారు మాట్లాడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. చూడండి, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సమస్య ఈరోజు అంతో ఇంతో నడుస్తుందంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పడానికి ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే నిదర్శనమే మీకు ఎవిడెన్స్గా మేము తెలియజేసుకుంటాను. కాబట్టి ఈ విధంగా ఈరోజు మనం చైతన్యమయ్యి మనకు పార్లమెంట్లో